ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆహారం పగటిపూట తిననప్పుడు 12-1 గంటకి తిన్నా కూడా అరిగినట్టు పొట్ట ఖాళీ అయినట్టు కొంచెం సమస్యలు రాకుండా ఉండాలంటే నైట్ వారికి ఏది అందుబాటులో ఉంటే తినాల్సి వస్తుంది. షూటింగ్లో మనం చెప్పినట్లే కుదరదు. దానికి పరిష్కారం అండి, నెక్స్ట్ డే ఉదయం కొంచెం త్వరగా తినకుండా గ్యాప్ ఇచ్చామనుకోండి, ఈ పొట్ట నైట్ టైం స్ట్రెయిన్ అయింది కాబట్టి నెక్స్ట్ డే కాస్త ఎక్కువసేపు పడుకొని ఇస్తే ఉదయం అది మళ్ళీ ఫ్రీ అవుతుంది. అమ్మ పడుకోనియరు కదా సార్? అది కాదు, మీరు పడుకోవచ్చు, పొట్ట పడుకోనివ్వండి. పొట్ట పడుకో, మీరు లేకండి, పొట్టం లేపకండి. ఇక మేము ఇయ్యనక్కర్లేదు సార్. మేము దీని సైడ్ చూడకుండా అది ఎక్కామనుకోండి, ఆటోమేటిక్గా పడుకొని లేచినాకనే లేపుద్ది ఇది. అంతే అంతే, అది మంచిదండి. గో టు ఫుడ్ అని ఏమన్నా ఉందా? అంత అదృష్టం లేదండి మాకు. అంత ఫేవరెట్ ఫుడ్ లేదు. కొండ మీద పోతే అయినా వస్తుంది మేము తలుచుకుంటే, కానీ మాకు అవకాశం లేదండి. గురుగారు చెప్పినట్టుగా ఆ టైంకి ఏది ఉంటే 1, 2, 3 అంతే, టచ్ మినట్లాగా. సో ఇంకెంత బిజీ షెడ్యూల్లో ఇంకా మీరు వంట వండుకునే అవకాశం అయితే అస్సలు లేదు. అదే అస్సలు తినే టైమే దొరకక పొద్దున వచ్చి క్యారేజ్ అట్లుంటే అది సాయంత్రం దాకా ఉండి తీసుకుపోతుంది. తీసుకుపోయి రాత్రికి పెడతారు. మిమ్మల్ని తన్నటం అనేది ఎక్కువ మంది చేసేవారు సినిమాల్లో. అది ఆయన నన్ను కూర్చుండాను, మేము అది క్యారెక్టర్, మేము అంతవరకే చూసుకునేది. దాంట్లో కూడా చమత్కారాలు చేసేది. మళ్ళీ ఇది రాజేంద్ర గజేంద్ర 5 సినిమా అండి. కోట గారిని ఇది అంటా, నేను అంతాడు సోఫాలో ఉంచి కింద పడతాను. కింద పడి ఇటు తిరిగి ఏంటన్నా అని కాలు మీద కాలేసి ఇట్లా పోజు పెట్టి, నా కొడుక పోజు ఒకటి అని మళ్ళీ పారిపోతాను. అందులోనే మళ్ళీ పోజులు పెట్టుడు, కౌంటర్లు ఇచ్చుడు ఇవన్నీ ఉంటాయండి. అది మా టైమింగ్, అది దేవుడిచ్చింది మాకు. అంటే మీ ఆరోగ్య సిద్ధాంతం చివరిగా ప్రేక్షకులకు చెప్పాలంటే ఇది చేయండి ఆరోగ్యకరంగా ఉంటారు అని ఒక్క విషయంలో చెప్పాలంటే కనుక ఏం చెప్తారు ప్రేక్షకులు? అంటే అతిగా తినకూడదు, ఇది మేము పెట్టుకున్న ప్రిన్సిపల్. అది ఒక టైం అంటూ మెయింటైన్ చేసుకున్నప్పుడు ఆ టైం ప్రకారంగా భోంచేయటం కానీ, బ్రేక్ఫాస్ట్లు కానీ ఆ టైం ప్రకారంగా చేయటం ఇంకా కరెక్ట్. అది నేను పాటిస్తూనే ఉంటాను కనుక నన్ను కాపాడబడుతున్నాను. ఇంకా డాక్టర్ గారు, మరి ప్రేక్షకులకి హాస్యానికి ఆరోగ్యానికి ఉన్న సంబంధంతో చెప్పి ఎపిసోడ్ ని కంక్లూడ్ చేసుకుందాం. హ్యాపీ హార్మోన్స్, స్ట్రెస్ హార్మోన్స్ అని 2 రకాలుగాను తయారవుతుంది. పని వల్ల, కుటుంబపరమైన ఇబ్బందుల వల్ల, సామాజిక పరమైన ఇబ్బందుల వల్ల ఒత్తిడి వచ్చి ఆ స్ట్రెస్ హార్మోన్స్ తయారవుతుంది. ఇలాంటి వాటన్నిటిని తగ్గించాలి అంటే కాస్త ఈ హార్మోన్స్ న్యూట్రల్ ఇచ్చేసి హ్యాపీ హార్మోన్స్ని పెంచాలంటే నవ్వటం కానీ, నలుగురితో మనం ఎవరితో గడిపితే ఆనందంగా ఉంటాం అలాంటి వారితో గడపటం కానీ, లేదా మీలాంటి వారు చెప్పే జోక్స్ కూడిన సినిమాలు చూడటం కానీ, ఇవన్నీ ఏంటంటే ఈ మంచి హార్మోన్స్ ఆ చెడ్డ హార్మోన్స్ని కాస్త తొలగించేసి బాడీని స్మూత్గా ఫ్రీగా ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది. అందుకని హార్మోన్స్ అనేవి మన మనసులో కలిగే భావాలను బట్టి రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఉసిరికాయ, చింతకాయ చెట్టును తుంచి ఉప్పు కారంలో పెట్టి ముంచిట తింటే ఎట్లా బాగుంటుందో హించండి. ఇప్పుడు అబ్బో చెప్పినందుకు నాకు, విన్నందుకు మీకు నోట్లో సొంగలు గారే. ఆలోచన యొక్క యాక్షన్ అట్లా ఉంటుంది, చిల్లు. అలాగే సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు అట్లాంటి బ్లడ్లోకి స్రవించి అవన్నీ బాడీని స్మూత్గా పనిచేసేటట్టు హ్యాపీగా ఉండేటట్టు చేస్తాయి. బీపీ, గుండె జబ్బులు ఇవన్నీ దానివల్ల ఎక్కువ వస్తున్నాయి. అందుకని కొద్దిగా ఆనందంగా సంతోషంగా గడపడానికి భగవంతుడు మీకు అవకాశం ఇచ్చాడు. నలుగురిని అట్లా ఆనందంగా ఉంచేటట్టు చేయడానికి అవి ఇచ్చాడు. మంచి మార్గాలు ఈ ప్రకృతి విధానం కానీ ఆరోగ్యాన్ని ఇవ్వడానికి వస్తాయి. ఇట్లాంటివన్నీ బాగా సహకరిస్తాయి.